పరం శాంతి. ఎవల్యూషన్ యొక్క తప్పు థియరీ ఇచ్చేశారు. బ్రహ్మాండము తప్పు థియరీ ఇచ్చేశారు. బిగ్ బ్యాంగ్తో అది ఏర్పడింది, బ్రహ్మాండం ఏర్పడిందని చెప్పారు. అన్ని తప్పు. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది లేదు. పూర్తిగా బ్రహ్మాండము ఏ విధంగా తయారైందో బాబూజీ చెప్పారు. ఇది తెలుసుకోవటానికి లైఫ్ ఇన్ మల్టీవర్స్ అనే పుస్తకం చదవండి. మా వెబ్సైట్లో ఉన్నది, తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలోనూ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి. జ్ఞానం యొక్క క్రియేషన్ ఎలా డిఫైన్ చేస్తూ ఉందో తెలుసుకోండి. యాక్సిడెంటల్గా సైంటిఫిక్ థీరీలు లేదా డివైన్ ఇంటెలిజెన్సీ జ్ఞానం యొక్క క్రియేషను ఎలా డిఫైన్ చేస్తుంది? ముందు అది యాక్సిడెంట్తో ఏర్పడిందా, లేకపోతే సైంటిఫిక్ థియరీతో ఏర్పడిందా, డివైన్ ఇంటెలిజెన్సీతోన అనేది తెలుస్తూ ఉంటుంది అంటూ ఉన్నారు. అయితే డివైన్ ఇంటెలిజెన్సీ లేకుండా ఎట్టి క్రియేషన్ కాదు అనుకోండి. ఇది చూడండి, మొబైల్ తనతో తాను ఏ వస్తువైనా అదంతటదే తయారు కాదు. ఎవరో ఒకరు దీన్ని తయారు చేస్తారు. ఇది ఇంటెలిజెన్సీ అని చెప్పవచ్చు. అలాగే ప్రతి వస్తువు వెనుక ఎవరైనా ప్లాను, తెలివితేటలు, ఇంటెలిజెన్సీ ఉంది. పూర్తి యూనివర్స్ అయిన బ్రహ్మాండమైన భూమి, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు, మరి ఎన్ని నక్షత్రాల కూటమి ఒక డివైన్ ఇంటెలిజెన్సీ సంకల్పంతో ఏర్పడతాయి. మనం చిన్న చిన్న విషయాల్లో సంతోషపడతాం, మొబైల్ని చూసి సంతోషపడతాం, కానీ చూడటానికి, వినటానికి, అర్థం చేసుకోవటానికి చాలా తేడా ఉంటుంది. సైంటిఫిక్గా మరి క్యూరియాసిటీతో స్పిరిచువల్ విజ్డమ్ కంబైన్ చేయటం ఎందుకు అవసరము అని చాలామంది అడుగుతూ ఉంటారు. అది ఈ ఇంటెలిజెన్సీ ఆధ్యాత్మికం వైపు లేకపోతే ఫిజికల్ ఇంటెలిజెన్సీ దేనికి వాల్యూ అనేది లేదు. ఫిజికల్గా పఠనం, భౌతిక వస్తువులు చేయటం మాత్రమే సహాయపడుతుంది. కానీ ప్రకృతి ఎలా నడుస్తుంది, శరీరం ఎలా ఏర్పడుతుంది, ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, కర్మ అంటే ఏంటి, డెత్ ఆఫ్ లైఫ్, డెత్ ఆఫ్టర్ లైఫ్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోకుండా జ్ఞానం అసంపూర్ణమే అవుతుంది. సైన్స్ ఈ విషయాలపైన మాట్లాడటం లేదు. అయినా ఇవి బేస్ చేసుకొని బలంగా ముందుకు ఎలా సాగాలి, ఆధ్యాత్మికం వేరే ఆలోచన ఇస్తుంది, సైన్సు భౌతిక ఆలోచనను ఇస్తుంది. ఏఐ, రోబోటిక్, మరి న్యూరో సైన్స్ చైతన్యాన్ని రిప్లికేట్ చేయగలవా అంటే చైతన్యాన్ని ఎవరు రిప్లికేట్ చేయలేరు. బంధనంలో పడిపోతూ ఉంటారు. దీనికైతే రిప్లికేట్ సహాయం చేయటం అనేది ఉంది. ఇప్పుడు చూడండి, చైతన్యం జాగృతమైతే సహాయం చేయగలదు సైన్సు, కానీ దానిలో ఇరుక్కుపోతూ ఉన్నారు. చైతన్యం జాగృతమైతే ఎవరు బంధించలేరు. ఏఐ, ఆర్టిఫిషియల్ రియల్ ఇంటెలిజెన్స్ ఆత్మలో ఉంది. మనసు మీద కంట్రోల్ లేకపోతే మానవుడు ఏఐ బంధనాల్లో పడుకుపో పడిపోతాడు. మానవుడు టెక్నాలజీలో ముందుకు సాగితే కానీ స్పిరిచువల్గా సాగకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు పిల్లలు ఫోన్లో ఇప్పుడు చూడండి ఆటలాడుకుంటూ ఉన్నారు. ఎవరి జీవిత లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. మాయ బుద్ధిని గందరగోళం చేస్తుంది. ఆత్మ వరకు చేరుకొనివ్వదు. ఆత్మ వరకు చేరుకున్నప్పుడు జీవితం నుండి విముక్తుడవుతాడు. హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఎక్కువ కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ డబ్బులు కావాలి, ఎక్కువ సక్సెస్ కావాలి, మోర్ అటెన్షన్. ఆధ్యాత్మిక సత్యం అనేది చెప్తుంది కోరికలు మారుతూ ఉంటాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలని పెంచుతూ ఉంటుంది. చిన్నప్పుడు బాల్యంతో బొమ్మలు కావాలని అనిపించాయి, పెద్ద అయిన తర్వాత బొమ్మలు వృధా అనిపిస్తుంది. అంటే వాళ్ళకు అవేర్నెస్ అనేది వచ్చింది. చైతన్యం పెరిగితే మరి జగత్తు అసత్యంగా అనిపిస్తుంది.
ఆత్మ సత్యం వైపు సాగుతుంది. సత్యానుభూతి జరిగితే కోరికలు అవంతటవే వదులుకుంటూ ఉంటారు. సమయం అందరినీ ముగించేస్తూ ఉంటుంది. కానీ జ్ఞాని మరియు అజ్ఞాని గతి వేరుగా వేరుగా ఉంటుంది. అజ్ఞాని కామ క్రోధ లోభము అహంకారమును ఎలా వదులుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికమైన యోగ సాధన అయినా ఏదైనా ప్రాక్టీస్ అనేది ఉండాలి. చూడండి, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే మనే డాక్టర్ వృత్తి ఆయన కొనసాగించగలరు. అదేవిధంగా లాయర్ ప్రాక్టీస్ చేస్తేనే లాయర్ వృత్తి కొనసాగించగలడు. ఆధ్యాత్మికం కూడా అంతే. ప్రాక్టీస్ జ్ఞానము మరియు యోగ ప్రాక్టీసు మనసుని సత్యం వైపు తీసుకువెళ్తుంది. ఒకసారి ముక్తి రాదు. సమయము మరియు పురుషార్థము దీనికి చాలా అవసరము. దృఢ నిశ్చయం అనేది ఉండాలి. జీవిత లక్ష్యం చాలా అవసరము. ఈరోజు జనరేషన్ లాస్ట్ ఫీల్ చేస్తుంది. ఐడెంటిటీ, పర్పస్, డైరెక్షను, స్పిరిచువల్, క్రైస్పీ, ఆత్మ, పరమాత్మ, కర్మ, మనసు, బుద్ధి, సంస్కారాలు, డెత్ ఆఫ్ లైఫ్, డెత్ ఆఫ్టర్ లైఫ్, విద్య, బాల్యము నుండి ఇవన్నీ కూడా అవసరమే. బుద్ధి స్థూల జగత్తులో ఉంచితే ఏమీ రాదు. చదువు చదవని బాలుడు ఫెయిల్ అయిపోతాడు. అలాగే ఆధ్యాత్మికం అర్థం చేసుకోలేని వాడు జీవితంలో ప్రేమిస్తాడు. లోన్లీనెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, వీటన్నిటికీ కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానంగా అనంతబాయి ఎందుకు చెప్తున్నారంటే, మానవుడు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన పట్టుకుని కూర్చుంటాడు, వదులుకోడు. అదే ఆలోచనలో పడిపోతూ ఉంటాడు. ఆత్మ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. దీంతో స్ట్రెస్ పెరుగుతుంది, ప్రపంచం వాయుమండలం చెడిపోతుంది. యుద్ధాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఉద్యోగము భయము పెరిగితే కోరికలు ఇవన్నీ ఓవర్ థింకింగ్ పెంచుతాయి. ఫాల్స్ పబ్లిసిటీ మరియు పార్టీ కల్చర్ ఇవన్నీ కూడా భ్రమలో పడేస్తూ ఉంటాయి. సంతోషము చూపించిన వారిలో భోగాలను పడేస్తుంది. ఎవరైనా మొదటిసారి సిగరెట్ తాగితే మరి కఫము, దగ్గు ఒక రకంగా మంచిగా అనిపించదు వస్తువు. అంటే పదే 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 అలవాటు చేసుకుంటూ ఉంటే అది అది బాగుంది అనిపిస్తుంది, తప్పు అనిపించదు. అందుకని చేసేస్తూ ఉంటారు. మానవులు భ్రమలో పడిపోతారు. ఏంటంటే క్రెడిట్ కార్డులు, లోన్లు, తప్పులు, లైఫ్ స్టైల్, డిఫాజ్ ఇవన్నీ కూడా స్ట్రెస్ కారణాలు అవుతాయి. కోరికలు పెరుగుతాయి, శాంతి తగ్గుతుంది, తప్పు ఐడియాల పెరుగుతూ ఉంటాయి. అజ్ఞానం మాత్రం యాంగ్జైటీ, స్ట్రెస్ మరియు ఓవర్ థింకింగ్ యొక్క రూటు కాజు అవుతూ ఉంటుంది. మరి మానవులు ఏది నిజము, ఏది సత్యము అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు అని ఇక్కడ పోడ్కాస్ట్లో అనంతబాయి హరిప్రియ ద్వారా యంగ్స్టర్స్ ఏమేమి ప్రశ్నలు సమాధానం కావాలో అడుగుతూ ఉంటే మనకు వివరించారు. ఇలాంటి వీడియోలు బాపుసి యశ్వంత్ పటేల్ తెలుగు ఛానల్లో మీకు అందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. నమస్తే, ధన్యవాదాలు. పరం